వదినా వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికి వచ్చేసాను. నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావు వదినా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ, ఏమైంది సరళ? ఏమైంది? కంగారు పడకు, నాకంతా అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్, ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఇరుక్కున్నాడో తెలుసా? ఎందుకు గొడవ? అరే, అమ్కి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ. మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంతా అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సెట్, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడ నువ్వేమీ నవ్వు మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే సరే, అది నాది కాదు హితి నాదు కాదని మడత పేజీలు పెడితే రేపు ఈ పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను. నువ్వు నా చిన్నబాబుని జైల్లో కూర్చోబెట్టున్నావా? ఎలా పెడతావో చూస్తా. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం, నువ్వు ఊరుకో. సెట్ చేయి, ఈ నగలు తీసుకొని నీ బాకీ కింద జమ కట్టుకోండి. అమీనాజీ, అదండి పోదాం. సరళ, తీర్చగల రుణాన్ని తీర్చి తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా? అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? వదినా, నువ్వు ఒకప్పుడు అన్నావు చోట్లేనింట్లో చోటు చేసుకొని బలవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. సరళ, అవును వదినా, ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణం. ఇదిగో నా నగలు కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకునుంటే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కవిత, నువ్వు ముందు వెళ్ళమ్మా. కవిత, అమ్మ రాలేదమ్మా. అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏ ప్రయోజనం అమ్మగారు? అంతా అయిపోయింది. ఏం జరిగింది? అసలు విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా, ఒకటే విషయం. జీవితంలో ఆఖరి నాటకం ఆడిపోతున్నానని చెప్పి చిన్నబాబు వెళ్ళిపోయాడమ్మా. నాకేదో బతిగా ఉందమ్మా. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే నా ఆయన మీద నీకున్న విశ్వాసం. దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరెప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతేగా. అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడని అనగానే అల్లాడిపోయారే. ఆ మాట వినప్పుడు నేను ఎలా భరించగలనమ్మా? గుండె బద్దలైపోయింది. నా మనసు మొత్తుబారి రాయిలా ఇక్కడ పడున్నా.
భగవంతుడే అతన్ని కాపాడాలి. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. ఎందరికీ తెలుసును ప్రేమంటే, ఎందరికీ తెలుసును ప్రేమంటే, నీకెందరికీ తెలుసును ప్రేమంటే, నీకు 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 నీకెందరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాళ్ళు లేరంతే. ప్రేమంటే వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పరవశించు కైపు కాదు. వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పరవశించు కైపు కాదు. విఫలమై విరహమై నిలపిల్చేపు కాదు, మరణించే చావు కాదు. అది అమృతం, అది అమరం, అద్వైతం, ఆనందం. ఎందరికీ తెలుసును ప్రేమంటే, నీకెందరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాడు లేరంతే. నిజంగా 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 మనమంతా ప్రేమకంత విలువిస్తే ఈ లోకమిలా ఉండేదా, ఈ శోకమిలా సాగేదా, ఆకలితో కేసేదా, తుపాకితో దున్నేసేదా, ఆకలితో